బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూన్ 11 అంశము స్వస్థపరచు యెహోవా వాక్యము నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనము మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడచిన ఎడల నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఈ భూమి మీద మనకు ఐశ్వర్యము, తెలివితేటలు, అందం, హోదా ఎన్ని ఉన్నా ఆరోగ్యము లేకపోతే వాటిని అనుభవించలేము. దేవుడు మనిషి కోసం సృష్టించిన దేనినైనా అనుభవించాలంటే మనుష్యులకి పరిపూర్ణ ఆరోగ్యము ఎంతో అవసరం. అందుకే దేవుడు ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా పుట్టిస్తాడు. అనారోగ్యంతో ఉన్నవారు తమ రోగము గురించి తప్ప వేరే విషయాల గురించి ఆలోచించలేరు. దేవుడు నాకు ఆరోగ్యమిస్తే బాగుంటుంది కదా అనుకుంటారు. అయితే శారీరకంగా, మానసికంగా పరిపూర్ణమైన ఆరోగ్యముగల వారి ఆలోచనలు అవి దయచేసిన దేవుని సంబంధంగా కాకుండా ఈ లోక సంబంధంగానే ఉంటున్నాయి. మనుష్యులు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకపోవడానికి, ఆయన విధించిన కట్టడలను అనుసరించకపోవడానికి ముఖ్యమైన కారణం వారి ఆరోగ్యమే. మనుష్యులు దేవుని మాట వినకుండా తమ ఇష్టానుసరమైన జీవితం జీవిస్తూ పాపాలు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవించడం వలన అనారోగ్యం పాలవుతారు. మన ఆలోచనలు మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. మనసు ప్రశాంతంగా ఉండి సంతోషంగా ఉండేవారు ఆరోగ్యంగా ఉంటారు. తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఉండేవారికి అనేక రకాలైన జబ్బులు ఉంటాయి. అప్పుడప్పుడు డాక్టర్స్ కూడా చెప్తుంటారు, మీరు టెన్షన్స్ ఏమీ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి అని. ఈ లోక సంబంధమైన పనుల విషయాల్లో మనుష్యులు ఎక్కువగా ఒత్తిడికి లోనవుతారు. ముఖ్యంగా ధన సంబంధమైన విషయాలు మనుష్యులను కృంగదీస్తాయి. ఏ పనినైనా సాధించుకోవడానికి దేవుని మీద ఆధారపడకుండా స్వంతంగా సాధించుకోవాలనుకునేవారు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. నీ పనుల భారము యెహోవా మీదనుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతలు 16:3. మనం దేవుని మీద ఆధారపడినప్పుడు మనకెలాంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. మనం దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే దేవుని దగ్గర్నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చినట్లు అనేక రకాలైన జబ్బులు, తెగుళ్లు మన మీదికి వస్తాయి. పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణమనేది అనేక రకాలైన జబ్బుల వలన కూడా వస్తుంది. మనం పరిపూర్ణమైన ఆరోగ్యంతో జీవించాలంటే దేవుని మాటను శ్రద్ధగా వినాలి. ఆయన నియమించిన కట్టడలను పూర్ణమనస్సుతో అంగీకరించాలి. అప్పుడు దేవుడు సూర్యుని నుండి వెలువడే అతినీలలోహిత కిరణాల నుండి భూమిని కాపాడటానికి ఓజోన్ పొరను ఎలా ఏర్పాటు చేశాడో అలానే ఎలాంటి రోగము మన దరి చేరకుండా ఒక కంచె వేస్తాడు. యోబు 1:10. షుగరు, బీపీలాంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా దేవుడు కాపాడుతాడు. అనుదినము మనం దేవుని వాక్యాన్ని చదివి దానిని ధ్యానించడం ద్వారా మనం దేవునియందు భయభక్తులతో జీవించగలము. ఒకవేళ మీరు అనారోగ్యంతో బాధపడుతుంటే దేవుని యొద్దకు వచ్చి పాపక్షమాపణ కోరితే దేవుడు మిమ్మల్ని తప్పకుండా స్వస్థపరుస్తాడు. ఈ భూమి మీద జీవించినంతకాలము నీవు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించాలంటే దేవునికి లోబడి ఉండాలి. అందుకు నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము ఏ రోగము మా దరి చేరకుండా ఉండుటకు నీ మాట శ్రద్ధగా విని నీకు లోబడి ఉండే మనసు మాకు దయచేయుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.